గుడ్ మార్నింగ్ అండి. మనతో పాటు నా పేరు హైమేశ్వరి. నాతో పాటు ఉన్నారు అబూబకర్ సార్. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పబ్లిక్‌లో అవగాహన లేదు. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మేడం యాక్చువల్‌గా ఇప్పుడు చాలా అవేర్‌నెస్ అనేది పెరిగింది ఇప్పుడు. హ్మ్. కానీ ఏంటంటే ఇది చాలా మ్యాండేటరీ ప్రొడక్ట్ ఇది. అంటే ప్రతి ఒక్క పర్సన్ తీసుకోవాల్సిన ప్లాన్స్ అనమాట ఇవన్నీ. ఓకే. ఈ రోజుల్లో ఎలా ఉందంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకి కొంతమంది ఇంట్రెస్ట్ చూపారు. ఎందుకంటే నాకు రిటర్న్స్ రావు కదా! డబ్బులు రావు కదా! మనకు కట్టినా గానీ యూజ్ ఉండదు కదా! అనే భ్రమలో ఉంటారు అందరు ప్రజలు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా 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 అవసరం. ఎందుకు అంటే ఈ రోజుల్లో హాస్పిటల్ కాస్ట్‌లు గానీ లేకపోతే ఏదైతే మనకి ప్రతి ఒక్క జబ్బుకి ఉన్న ఏదైతే కాస్ట్ గానీ, ప్రతి సంవత్సరం రోజుకి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది గానీ తగ్గటం లేదు. ఒకప్పుడు బైపాస్ సర్జరీకి, హార్ట్ సర్జరీకి ఉన్న కాస్ట్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. ఓకే. ఒకప్పుడు 1,00,000లో ఉండేది ఇప్పుడు 5,00,000 దాకా వచ్చేసింది. హ్మ్. సో, ఇప్పుడనేది అవేర్‌నెస్ అనేది ఉండాలి అందరికి. ప్రతి ఒక్కరు తీసుకోవాలి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది. చాలామందికి ఎలా ఉంటుందంటే ఇంత ప్రీమియం నేను కట్టాలా? హ్మ్. ఇంత ప్రీమియం కడితే నాకు ఇంత నాకు అసలు వాడుకోము కదా మేము. అవును. అన్నెసరీగా నా అమౌంట్ వేస్ట్ అయిపోతుంది అనే భ్రమలో ఉంటారు. కానీ అదంతా రాంగ్ అండి. ప్రతి పర్సన్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవాలి. మన కోసం, మన ఫ్యామిలీ కోసం ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి రేపొద్దున అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆ ఖర్చుల నుంచి మనం బయటపడవచ్చు. మనకు ఎక్కువ బర్డెన్ అనేది మనం కట్టేది 10,000 20,000 కడతాం. కానీ ఆ టైంలో ఒక 2,00,000 3,00,000 5,00,000 క్లెయిమ్ వచ్చినప్పుడు మనకు దీని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది మనకి. సో, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి మేడం ఇది హెల్త్ ఓకే సార్. ఇన్స్యూరెన్స్ అనేది. ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్? ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే మేడం ఇది ఇప్పుడు ఈరోజు నేను పాలసీ తీసుకున్నాననుకోండి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ అనేది ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తుంది. ఓకే. అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా యాక్సిడెంటల్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తాయి. కానీ కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా కవర్ కాని కొన్నుంటాయి. అవి అన్ని కంపెనీస్‌లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి మేడం అవి. వాటికి మాత్రమే వెయిట్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. సో, అలాంటప్పుడు ఏమవుద్దంటే నేను ఈరోజు తీసుకున్నాను కాబట్టి, ఈరోజు నాకు ఇది కవర్ అవుతుంది. నేను ఇది కవర్ అయితేనే నేను ఇప్పుడు పాలసీ తీసుకుంటా అనేది వదిలిపెట్టేయండి. పాలసీ తీసుకుంటే ఈ రోజున్న పరిస్థితిని బట్టి మనకి హెల్త్ కండిషన్ బావుంటేనే ఏ కంపెనీ అయినా పాలసీ ఇస్తుంది. మన హెల్త్ పాడైన తర్వాత ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా ఇన్స్యూరెన్స్ అనేది ఇవ్వదు. ఓకే. సో, ప్రతి ఆరోగ్యం బాగున్నప్పుడే పాలసీ తీసుకోండి. హ్మ్. ఆరోగ్యం బాగలేనప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. అంటే ఒకటేసారి మనం బల్క్‌లో పెట్టే అమౌంట్ కంటే మనం చిన్న చిన్న ప్రీమియమ్స్ కట్టుకుంటే మనకు అది యూజ్ అవుతుంది. అవును మేడం. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది చాలా చిన్నగుంటుంది. అంటే హ్మ్. మనము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు గనుక ఒక పాలిసీ తీసుకున్నారనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పాలిసీ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 15,000-20,000 రూపీస్ వస్తుంది ఓహ్! కంపెనీని బట్టి ప్రీమియం. ఓకే. కానీ వాళ్ళకి 5-10 లాక్స్ రూపీస్ కవరేజ్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ 10 లాక్స్ వరకే వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్ ఏదైనా జరిగినా వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ, లేకపోతే ఎనీ మేజర్ ఇష్యూస్ గానీ, యాక్సిడెంట్స్ గానీ ఎలా జరిగినా సరే నా టోటల్ కవరేజ్ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఓకే. సో, ఆ టైంలో వాళ్ళకది చాలా యూజ్ అవుతుందప్పుడు. మనం కట్టేది చిన్న ప్రీమియమే. హ్మ్. కానీ కొంత సాలరీడ్ పీపుల్ అనుకుంటే దాని ఇన్‌కమ్ ట్యాక్స్‌లో కూడా క్లెయిమ్ జేసుకోవచ్చు. ఓకే. బిజినెస్ పీపుల్ కూడా దాని ఇన్‌కమ్ ట్యాక్స్‌లో క్లెయిమ్ జేసుకోవచ్చు ఆ ప్రీమియంకి. ఇప్పుడు ఆ ఓకే. ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో, మీరు ప్రతిదానికి ముందు స్టార్ట్ చేయండి. ఇన్స్యూరెన్స్ అనేది స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకే ఒక అవగాహన వస్తుంది దాని మీద. సో, ఇలా వర్క్ అవుతుంది. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల పబ్లిక్‌కి చాలా బెనిఫిటే చాలా ఉందంటారు. బెనిఫిటే ఉంటుంది. చాలా బెనిఫిట్. ఎందుకంటే ఆ టైంలో ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు మనం నార్మల్‌గా ఏం చేస్తాం బయట ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాం. లేకపోతే బంగారం ఏదైనా తాకట్టు పెట్టి తీసుకొస్తాం. లేదా పబ్లిక్‌నెళ్లి మనము అట్‌లీస్ట్ వడ్డీకి తీసుకొస్తాం డబ్బులు. అవును సార్. అంటే అదనేది ఆ టైంలో మనకి డబ్బులనేది పేషెంట్‌ని మనం వదిలిపెట్టుకోలేము. హ్మ్. కానీ ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందరి దగ్గరికి వెళ్ళి నాకు అంత అమౌంట్ కావాలి. నా హాస్పిటల్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది అడగటం కన్నా హ్మ్. మనం సంవత్సరానికి ఒక 20,000 పెట్టుకుంటే మన అకౌంట్‌లో 10-20 లక్షల రూపాయలు మన అకౌంట్‌లో ఉన్నట్టే. ఓకే సార్. డబ్బులనేవి. ఎవరి దగ్గరికెళ్ళి డోర్ దగ్గరికెళ్ళి డోర్ కొట్టి డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇబ్బంది పడకుండా ఇలా ఆ! చేసుకోవచ్చంటారు. ఇబ్బంది పడకుండా వాళ్ళకంటూ సొంతంగా ఆత్మాభిమానంతో మన డబ్బులు మనమే ఖర్చు చేసుకోవచ్చు. మీ అకౌంట్‌లో ఏ అర్ధరాత్రి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మీ అకౌంట్‌లో ఉన్నట్టే. ఓకే సార్. సో, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న పిల్లలకి చాలా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఇంకా ఈ అవేర్‌నెస్ పెరిగింది. అవును సార్. వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ప్రతి సీజన్‌లో. మనం చూస్తూనే ఉన్నాం టీవీల్లో గానీ, మీడియాలో హెల్త్ గానీ. ఇష్యూ లేని ఫ్యామిలీ గూడా హెల్త్ లేదు ఇష్యూస్ సార్. లేని ఫ్యామిలీ కూడా లేదు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇన్స్యూరెన్స్ ఓకే. అనేది. ఈరోజు ఉపయోగపడకపోవచ్చు. కానీ మనం గ్యారంటీ ఇవ్వగలమా? రేపు ఉపయోగపడదని. హ్మ్. నెక్స్ట్ ఇయర్ ఉపయోగపడదని గ్యారంటీ ఇవ్వగలమా? లేదు సార్. లేదు. ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వస్తుందో తెలీదు. ఎవరికీ తెలీదు. కానీ ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ధైర్యంగా మన అకౌంట్‌లో ఒక 20,00,000 రూపాయలు ఉందనే కాన్ఫిడెంట్ మనకిస్తది. మనకేదో ఇన్స్యూరెన్స్ వాడుకోవాలని కాదు. ఈ ప్రాబ్లమ్ వాడుకోవాలని ఎవరు అనుకోకూడదు కూడా. ఓకే. ఎందుకంటే మన ఫ్యామిలీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు హాస్పిటల్లో ఉండటం మనం 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 చాలా బాధగా ఫీల్ అవుతాం. కానీ ఒకవేళ పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు అట్లీస్ట్ మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నా కావాల్సి వస్తుంది. ఓకే. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్. ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి ఒకటేసారి నలుగురు క్లెయిమ్ చేసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు. అది నలుగురు ఒకరికే ఉంటే క్లెయిమ్ నలుగురు అవుతుందా? ఒకేసారి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ వచ్చేసి మనకి ఆటో రీఛార్జ్ అని, అన్లిమిటెడ్ రీఛార్జ్ అని, క్యూములేటివ్ బోనస్ అని, నో క్లెయిమ్ బోనస్ అని ఇలాంటి ఓకే. బెనిఫిట్స్తో పాటు అన్నీ చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి. మీ ఏజ్కి తగ్గట్టు మీకు ఏ కంపెనీ కంఫర్టబుల్గా ఉందో ఆ కంపెనీలో తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ప్రజలకి ఈ సమాచారం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.